అండి, నమస్తే. వెల్కమ్ టు రోహిణి కృష్ణాస్ వరల్డ్. ఈరోజు మన గార్డెన్ వీడియోలో మన గార్డెన్కి అవసరమైన ఎరువులు ఇద్దామండి. చూసారా, ఆకులు గ్రీనిష్ మొత్తం పోయి మొత్తం ఎల్లో కలర్లో వచ్చేసింది కదా, ఎంత డల్ అయిపోయిందో చూడండి మొక్క. ఇది నందివర్ధనం మొక్క అండి. నేను ఇది కుండీలో పెట్టుకుని 3 years అవుతుంది. అలానే ఇది చెప్పాం కదా, ఆల్ స్పైస్ మొక్క అండి. దీని ఆకులు కూడా చూసారా మొత్తం ఎల్లో వచ్చేసినాయి. అంటే దీంట్లో నైట్రోజన్ తక్కువైపోయిందండి. మన పత్రహరితం అంటారు కదా, అది తక్కువైపోయింది. సో మనము ఇప్పుడు దానికి కావాల్సిన ఎరువులు ఇద్దాము. ఇది నిమ్మకాయ మొక్క అండి. ఇది కూడా చూసారా, ఆకులన్నీ ఎల్లో కలర్లోకి మారుతున్నాయి. వీటికి ఎరువులు ఇచ్చామంటే మళ్ళీ మామూలు దానికి వచ్చేస్తాయండి. మరి అవేమిటో మీకు కూడా చూపిస్తాను. దీన్నే వర్మీ కంపోస్ట్ అంటారండి. నేను ఇది మాకు దగ్గరలోనే ఎరువుల షాప్ ఉంటుంది, అక్కడికి నుంచి తెచ్చుకున్నాను. వర్మీ కంపోస్ట్ ఏంటంటే ఆర్గానిక్గా ఇచ్చే ఫర్టిలైజర్ అండి. ఇది చూసారా ఎలా ఉందో. ఇది అంతా మన వానపాములతో తయారు చేసిన ఎరువు అండి. ఇది చూసారా, మనకి వర్మీ కంపోస్ట్ ఫ్రెష్గా ఉందో లేదో తెలియాలంటే ఇట్లా గట్టిగా ఇట్లా ఉన్నప్పుడు మనకి ఇట్లా ముద్దగా అవ్వాలండి. అది ఫ్రెష్గా ఉన్నట్టు ఉపయోగపడుద్ది. అలా కాకుండా ఎండిపోయిన వర్మీ కంపోస్ట్లో ఎటువంటి బలం ఉండదు. ఇప్పుడు మీకు చూపించేది ఏంటంటే వేపపిండి అండి. ఇది వేప గింజల్ని ఎండబెట్టి తయారు చేస్తారు. ఇది దేనికంటే మన కుండీల్లో లోపల మట్టిలో ఎటువంటి పురుగులు ఏమైనా ఉన్నా కూడా చనిపోతాయి. ఎటువంటి పురుగులు కూడా కొత్తగా పుట్టవన్నమాట. దానికోసమని వేపపిండి. అలానే మన ఆకులు అవన్నీ ఎండిపోవటం కాదు, ఎల్లో కలర్లోకి వచ్చినాయి కదా, అవన్నీ గ్రీన్ కలర్లోకి మారటానికని, నత్రజని తీసుకోవటానికని ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది వాడతాం మనం. ఇది కూడా ఆర్గానిక్ అండి, ఎటువంటి కెమికల్ బుద్ధి కాదు ఇది. ఇది ఎంతో లేదండి, ఇప్పుడు నేను చూపిస్తున్న క్వాంటిటీ ఒక గుప్పిడి అంత వేస్తే సరిపోతుంది ఎప్సమ్ సాల్ట్ అనేది. చూసారా ఎలా ఉందో. ఈ ఎప్సమ్ సాల్ట్ని మనం వాటర్లో కలిపి కూడా స్ప్రే చేయొచ్చు. ఈ ఎప్సమ్ సాల్ట్ వేయటం వల్ల అవి మట్టిలో నుంచి అవి నైట్రోజన్ తీసుకొని మన ఆకులు అనేవి గ్రీనిష్గా రావడానికి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ 3 మిక్స్ చేసేస్తున్నాను నేను. బాగా కలిపేసేసుకొని మొత్తం కలిసేటట్టుగా. ఈ ఎరువు అనేది ఎటువంటి మొక్కలకైనా ఇవ్వచ్చండి. ఆకుకూరలకు ఇవ్వచ్చు, పూల మొక్కలకి, పళ్ళ మొక్కలకి, అలానే మన కూరగాయల మొక్కలకు కూడా వేటికైనా ఇవ్వచ్చండి. ఇది మన ఆకులు మంచి గ్రీన్ కలర్లోకి ఉంటేనే కదా మన చెట్లు అదే మొక్కలు అనేది బాగా పెరిగితేనే అప్పుడు పూలు పళ్ళు వస్తాయి. అందుకని ఫస్ట్ మనం ఈ ఫెర్టిలైజర్ అనేదితో స్టార్ట్ చేయాలి. ఫెర్టిలైజర్ ఇవ్వటము ఫస్ట్ కుండీలలో మట్టిని పైన మట్టిని అంతనా ఇట్లా లూజ్ చేసుకోవాలండి. లోపల వరకు కాదు, లోపల వరకు తీస్తే వేళ్ళు తెగిపోతాయి. పైన ఉన్న మట్టి జస్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా లూజ్ చేసుకోవాలి. చూసారా, పైన వేర్లు కదిలేడు, అంటే లోపల వరకు అంటే వేరు తెగిందంటే మొక్క చనిపోయింది. పైన మట్టిని మనము ఇలా కొంచెం లూజ్ చేసుకోండి. అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే గాలి కూడా లోపల వరకు వెళ్తుంది, మనం ఇచ్చే ఎరువు కూడా లోపల వరకు వెళ్తుందండి. ఫస్ట్ ఈ మొక్కలు డల్ అయినాయి కాబట్టి నేను వీటన్నిటి మట్టి అంతా లూజ్ చేసుకుంటున్నాను. నేనే వీడియో తీస్తూ చేస్తున్నాను కదండి, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది వీడియో. ఈ విధంగా లూజ్ చేసుకోవాలండి మట్టి. ఇవి మొన్న పెట్టుకున్న బీరపాదులండి, బాగా పాకుతున్నాయి కదా, ఈ చెట్టు ఇంకా గ్రోత్ అవటానికి దీనికి కూడా మనము ఎరువు ఇవ్వచ్చు. ఇంకా నేను దీని మట్టి కూడా లూజ్ చేస్తున్నాను. పైన అనాలండి. ప్రతి 15 రోజులకి ఇస్తే మంచిదండి, లేదంటే కనీసం నెలకు ఒక్కసారైనా సరే మనము ఎరువులు ఇవ్వాలి.
నేను టెర్రస్ గార్డెన్ పెంచేటప్పుడు మొన్న ఎంత కష్టం ఏదో చూపించాను కదా, డాబా అంతా ఊడవటం క్లీనింగ్ అనేది. ఇప్పుడు ఈ ఎరువు అనేది ఖర్చు అండి మనకి. నాకు నెలకి దాదాపు ఒక 500 నుంచి 600 వరకు ఖర్చు అవుతుందండి ఎరువులు ఇవ్వటానికి. ఈ విధంగా మనము ఎరువు తీసుకొని ప్రతి కుండీలో ఒక గుప్పెడు అంటే మన కుండీ సైజుని బట్టి మనం ఇవ్వాలండి. ఈ చిన్న చిన్న కుండీలు కాబట్టి వీటిలోకి నేను ఒక గుప్పెడు ఇస్తున్నాను. నేను తర్వాత మట్టి అంతా లూజ్ చేస్తానండి. ఇప్పుడు ఇవి బీరపాదులకి ఇస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఇస్తున్నాను నేను. ఇలా మనము నా గార్డెన్ మొత్తం ఉన్న మొక్కలన్నిటికీ ఇస్తున్నానండి. ఇది చూసారా, మొన్న పొట్లకాయ వచ్చిందని చెప్పాను కదా, ఇప్పుడు ఇస్తే ఈ స్టేజ్లో బాగా పెరుగుతుంది. నేను అన్ని కుండీల్లో కూడా ఎరువు ఇచ్చేస్తున్నాను. బచ్చల కూర చూసాడే, ఇది కూడా ఆకు కొంచెం ఎల్లోయిష్లోకి మారింది కదా, ఇది ఇచ్చిన తర్వాత ఒక వారం 10 రోజుల్లోనే వీటిలో మార్పు వస్తుందండి. చూసారా, ఈ విధంగా అన్ని మొక్కల్లో పూల మొక్కల్లో అన్నిటికీ ఇచ్చేస్తున్నాను నేను. చాలామంది ఏమంటారంటే, మీకు గార్డెన్ ఉంది కదా, ఇంకా కూరగాయలు కొన్న అవసరం లేదు, అన్నీ వచ్చేస్తాయి కదా, ఇంకా మార్కెట్కి వెళ్ళే పని లేదు, ఊరికే వచ్చేస్తాయి కదా అంటారు. ఊరికే ఏమి రావండి, ఎంతో శ్రమ పెట్టాలి, అలానే ఖర్చు కూడా ఉంటుంది. ఎరువులకి నాకు చెప్తున్నాను కదా 600 అట్లా అవుతుంది, ఫర్టిలైజర్కి. అలా కాకుండా ఇంకా పెస్టిసైడ్స్ కూడా కొట్టాలి మనం, ఎటువంటి పురుగులు అటాక్ అవ్వకుండా, వాటికి ఖర్చు ఉంటుంది. ఇవన్నీ ఖర్చు పెట్టి ఎంతో శ్రమ పడితేనే అవి వస్తాయండి. దానికన్నా మార్కెట్కి వెళ్ళి కొనుక్కురావటమే ఈజీ అనిపిస్తుంది. కాకపోతే ఇలాంటి ఆర్గానిక్వి రావు కదా, దానికోసం కష్టపడక తప్పదు. మరి నాకు అవకాశం ఉంది కాబట్టి, ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చేసుకోగలుగుతున్నాను. అందరికీ అవకాశం ఉండదు కదా. ఇట్లా ఎరువు ఇచ్చేగానే ప్రతి కుండీలో కంపల్సరిగా వాటర్ పోయాలండి. వాటర్ పోస్తే ఆ వాటర్లో ఆ ఎరువు అనేది కరిగి మట్టిలో వెళ్ళిపోతుంది. దాని ద్వారా వేళ్ళ ద్వారా మనకి ఇదవుతుంది. ఈ కుండీలన్నీ విత్తనాలు పెడితే రాలేదు కదా, వీటన్నిటిని తడిపేసి ఒకసారి మొత్తం కదిపేసి నేను ఇంకా వేరే విత్తనాలు పెట్టేసుకుంటాను. చూసారా, ఈ విధంగా వాటర్ అనేది ఇట్లా షవర్గా ఇస్తే మట్టి అంతా చుట్టూరు తడుస్తుందండి. మనము మామూలుగా విడిగా బకెట్ మగ్గులతో పోస్తే ఒక్క చోటే పడుతుంది వాటర్ అనేది. వీలైతే ఇలాంటిది ఒకటి రెడీ చేసుకోండి. మన కరివేపాకు చెట్టుకు కూడా ఇచ్చేసాను, ఎందుకంటే మన ఆకులు గ్రీన్ కలర్లో బాగా రావాలి కాబట్టి. ఈ ఎప్సమ్ సాల్ట్ ఆకుకూరలకి బాగా పనికొస్తుందండి. వర్మీ కంపోస్ట్ కానీ ఎప్సమ్ సాల్ట్ కానీ ఆకుకూరలకి ఇస్తే బాగా గ్రీనిష్గా బాగా పెరుగుతాయి. మొక్కలు బలంగా ఉన్నప్పుడు ఎటువంటి పురుగులు కానీ ఏ పెస్టిసైడ్స్ అనేది అటాక్ అవ్వదండి. నేను అట్లా ఆ వాటర్ బాటిల్స్లో కూరగాయల మొక్కలు అంటే మన వేస్టేజ్ అంతా వేసేసి పెడతాను కదా, అట్లా వేసేసి పెట్టి అప్పుడప్పుడు వాటర్ పోస్తూ ఉంటే ఆ కూరగాయలు అంటే మనకి రోజుకి అవి కరుగుతా దాంట్లో వచ్చేంత జ్యూస్ అంతా మొక్కలకి అంది. అవి కూడా బలమేనండి మొక్కలకి. పుదీనా ఉంది కదా, పుదీనాకు కూడా నేను ఇచ్చేసాను ఎరువు అనేది. ఈ ఒక్క ఎరువుతోనే బలం వచ్చేసేదండి, ఇంకా చాలా రకాలు ఇవ్వాలి. కాకపోతే ఒకదానికొకటి కొన్ని రోజులు 15 రోజులన్నా తేడా ఉండాలి. నేనైతే ఫస్ట్ ఈ ఎరువు ఇస్తున్నాను. మొన్న ఆకుకూరలు కట్ చేసుకున్నాం కదా, దీనికి కూడా కొంచెం లైట్గా ఇచ్చాను. అవసరం లేదు, ఎందుకంటే నేను ఫస్ట్ పెట్టేటప్పుడే కలుపుకున్నాను కాబట్టి ఇంకా అవసరం లేదు. ఉంది కదా అని కొంచెం వేసేసానండి. ఇదిగోండి, మా పొలంలో మొన్న నాట్లు వేశారు కదా, అవి కొంచెం పెరిగినాయండి మొత్తము.
ఇంకా ముందు ముందు వీడియోస్లో ఇంకా రకరకాల ఫెర్టిలైజర్స్ అలానే పెస్టిసైడ్స్ కూడా చూపిస్తానండి. మరి ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ కూడా చేయండి. మరి ఉంటాను, మరొక మంచి గార్డెన్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.